వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి వీరరాఘవరెడ్డి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి సిఎస్ రంగరాజన్ గారి మీద తన ప్రైవేటు సైన్యంతో వాళ్ళ ఇంటి మీద దాడి చేసి, ఆయన మీద కూడా భౌతిక దాడి చేసి, అలాగే ఆయన్ని ఒక మూలన కూర్చోబెట్టి ఆయన మీద దౌర్జన్యం చేయటం అది ఒక సంచలనమైనటువంటి కేసు కింద మారింది. ఫిబ్రవరి 7వ తేదీ ఈ ఘటన జరిగితే 2 రోజుల తర్వాత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఇవన్నీ కూడా అంటే ఎవరైతే ఆయన మీద దాడి చేశారో వాళ్ళే ఆ దాడికి సంబంధించి ఆయనని ప్రశ్నిస్తూ ఇక్ష్వాకు వంశం అంటే ఏంటి, భరత వంశం అంటే ఏమిటి, ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి గోత్రాల పేర్లు ఏమిటి అని ఆయన్ని బెదిరిస్తున్నట్లుగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉందో, వీరరాఘవరెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని వాళ్ళు రికార్డ్ చేసి వీడియో రిలీజ్ చేయటం అనేది సో వాళ్ళ యొక్క ధైర్యం కానివ్వండి, అంటే ఒక ఎక్స్ట్రీమిజం తోటి, ఒక అతివాదంతో వాళ్ళు అంటే రామరాజ్యాన్ని మేము స్థాపిస్తాము, దానికోసం మేము ఆర్మీని, ప్రైవేట్ ఆర్మీని రిక్రూట్ చేసుకుంటున్నాము, ఆ ప్రైవేటు ఆర్మీ రిక్రూట్మెంట్లో ఆలయ అర్చకులు సహకరించాలి అని వాళ్ళు ఒక నినాదాన్ని తీసుకొని అందులో భాగంగా రంగరాజన్ గారి మీద దాడి చేయటం అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి కేసు కింద మారింది. అంటే మతం పేరుతోటి ఎవరు ఎంత దాకా వెళుతున్నారు, మతాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని శక్తులు, అతివాద శక్తులు ఎలా పేట్రేగిపోతున్నాయి అని, అంటే హిందువుల మీద హిందువులే దాడి చేసేటువంటి, అంటే హిందువుల్లో ఉన్నటువంటి మితవాదుల మీద అతివాదులు దాడి చేయటం అనేది ఏదైతే కనిపిస్తుందో ఈ మధ్యకాలంలో అది చాలా భయాందోళన రేకెత్తిస్తున్నటువంటి విషయం. రేపు అంటే చట్టాన్ని మేము చేతుల్లో తీసుకుంటామని చెప్పేసి వీరరాఘవరెడ్డి అనే అతను చాలా స్పష్టంగా బహిర్గతంగా ఆయన ఓపెన్గా చెప్తూ ఉండటం అనేది కూడా సో మన వైఫల్యం ఏదైతే ఉందో, మన రాజ్య వైఫల్యము, మన వ్యవస్థల వైఫల్యం ఏదైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది. రంగరాజన్ గారు ఒక ఆలయ అర్చకుడు అయినప్పటికీ కూడా తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటానని చెప్పేసి ఆ వీరరాఘవరెడ్డి ప్రైవేట్ సైన్యానికి వాళ్ళు ఎంత ఆయన మీద దాడి చేసి దౌర్జన్యం చేసినప్పటికీ కూడా ఆయన దాని నుంచి నేను రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటానని ఏదైతే ఆయన చెప్పారో అది ఆయన ఏమిటి అనేది చాలా స్పష్టం చేస్తున్నది. అంటే ఆయన ఇక్కడ మనకి అతివాదిగా కనిపించట్లేదు. సో తను కూడా ఒక హిందువు, ఒక ఆలయానికి చాలా పేరు పొందినటువంటి, దేశంలోనే పేరు పొందినటువంటి ఒక ఆలయానికి, చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఆయన ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని ఇతను రామరాజ్యం అనే సంస్థ పెట్టుకొని దాని పేరు మీద దాడి చేయటం ఏంటి అంటే, సో అక్కడికి వచ్చేటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చేటువంటి భక్తుల్ని ఆయన టార్గెట్ చేశారు. నిజానికి ఆయన టార్గెట్ రంగరాజన్ గారు కాదు. ఎవరా భక్తులు అంటే అక్కడికి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది యూత్ ఉంటారు, యువకులు ఉంటారు, యువకులు ఉంటారు. ఎందుకంటే మనకు తెలుసు చిలుకూరు బాలాజీ టెంపుల్ని అందులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని వీసాల దేవుడు అని పిలుస్తారు. అంటే వీసా రావాలంటే ఆ దేవుణ్ణి దర్శించుకొని 108 ప్రదక్షిణాలు చేస్తే వీసాలు వచ్చేస్తాయి అనేటువంటి నమ్మకం ఒకటి బాగా వ్యాప్తి చెంది ఉంది. అందు గురించే ఎక్కువ మంది యువత ఆ టెంపుల్కి వెళ్తారు, అక్కడ పూజలు చేస్తారు, ప్రదక్షిణలు చేస్తారు. అందుకనే ఆ వీసాల దేవుడి దగ్గరికి ఎక్కువ మంది యూత్ వస్తారు కాబట్టి ఆ యూత్ని ఇతను టార్గెట్ చేసుకున్నాడు. అంటే తనకు కావాల్సినటువంటి 5,000 మంది ఆర్మీ తనకు కావాలని స్వయంగా అతనే తన రామరాజ్యం నెట్ అనేటువంటి తన సొంత వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చాడు. ఆయన 20,000 చొప్పున శాలరీ అంటే ఎంత అవుతుందో చూడండి. 5,000 × 2 అంటే 10, అంటే 1 కోటి రూపాయలు వాళ్ళ జీతాలకే కావాలి. మరి ఇంత ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? అతనికి విరాళాల రూపంలో ఎవరు అంత మొత్తంలో అతనికి విరాళాలు అందజేస్తున్నారు అంటే ఇదే తరహాలో
అంటే ఇప్పుడు రంగరాజన్ గారిని నయానా భయానా ఆయన ఒప్పించి ఎలాగైతే ఆ యువతని అక్కడికి వచ్చే భక్తుల్ని తన వైపుకు తిప్పుకోవాలని, తన ఆర్మీలో వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని అతను ఎలా భావించాడో అదే తరహాలో ఆయన మిగతా అర్చకుల్ని, అలాగే పెద్ద పెద్ద వాళ్ళని, అంటే బాగా సంపన్నవంతుల్ని ఆయన టార్గెట్గా చేసుకొని ఇదే తరహాలో బ్లాక్మెయిలింగ్కి, బెదిరింపులకి, దౌర్జన్యాలకి పాల్పడుతున్నాడా అనే సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో ఆయన్ని అరెస్ట్, వీరరాఘవరెడ్డిని అలాగే ఆయన గ్యాంగ్ని, ఎవరైతే ఆ రోజు రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళి దౌర్జన్యానికి పడ్డారో వారిలో కొంతమందిని, వీరరాఘవరెడ్డితో పాటు కొంతమందిని ఐడెంటిఫై చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని 14 రోజుల పాటు రిమాండ్కి కూడా తరలించారు. అయితే ఈ వీరరాఘవరెడ్డి వ్యవహారం ఇప్పుడు ఎంత సంచలనంగా మారిందంటే, ఇతను ఇంత దౌర్జన్యాలకు దిగుతూ ఉంటే ఇలా ఒక రామరాజ్యం.net అనే ఒకటి వెబ్సైట్ పెట్టి అందులో అతను పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటే ఇప్పుడు దాకా ఈ వెబ్సైట్ని ఎలా ఇది ఇంకా మనుగడలో ఉంది, దీని మీద ఇప్పటికీ పోలీసుల దృష్టి కానీ ప్రభుత్వాల దృష్టి కానీ ఎందుకు పడలేదు, ఎందుకు ఇతన్ని ఉపేక్షిస్తున్నారు అనేటువంటి సందేహాలు మనకి కలగక మానవు. అతను నిజానికి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలోనే పుట్టినట్టుగా మనకు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో. సో అతని తండ్రి ఒక రైతు. మరి అలాంటి వ్యవసాయం చేసుకునేటువంటి ఒక కుటుంబంలో పుట్టినటువంటి ఈ వీరరాఘవరెడ్డి ఇప్పుడు తాను ఇక్ష్వాకు వంశస్థుడిని అనేటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఎవరైతే ఆ ఇక్ష్వాకు వంశస్థులు ఉంటారో వాళ్ళని కనిపెట్టేటువంటి పనిలో పడిపోయి ఇప్పటికే కొంతమంది యువకుల్ని అతను రిక్రూట్ చేసుకోవటం, అందులో అంటే ఆడవాళ్ళు కూడా ఇందులో అతని మాటలకి లొంగిపోయి ఆ ఆర్మీలో చేరడం, అందులో కూడా పైగా అతను వాళ్ళ చేత ఒక ప్రమాణం కూడా చేసుకుంటున్నాడు. అదేమిటంటే, మేము మా రామరాజ్య పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం అని కూడా వాళ్ళ చేత ప్రమాణాలు చేయించుకుంటున్నాడు అనే విషయం అతను పెట్టినటువంటి పోస్టుల ద్వారానే మనకు తెలుస్తోంది. నిజానికి ఎంత ఆందోళన కలిగించేటువంటి విషయం అంటే, ఆయన పెడుతున్నటువంటి పోస్టులు చట్టాన్ని తాము చేతుల్లోకి తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా, చాలా బహిరంగంగా చెప్పేస్తున్నాడు. అతను ఒక్కసారి కనుక చేస్తే ఇది చూడండి, ఈ అర్చక పురోహితులు అనే వాళ్ళు 27,800 గ్రామాల్లో అర్చక పురోహితులు ధర్మస్థాపన కొరకు పనిచేస్తే అని ఒక ప్రశ్నిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అంటే వాళ్ళందరూ కూడా ధర్మస్థాపన కోసం పనిచేయాలి. అందులో భాగంగా రామరాజ్యం కోసం ఈయన 5,000 మంది ప్రైవేట్ ఆర్మీని రిక్రూట్ చేయాలనుకున్నాడు కాబట్టి వాళ్ళు అతనికి ఆ ఆర్మీని అందజేయాలన్నమాట. సో అలాగే ఇప్పుడు చూస్తే ఇక్కడ తప్పుడు పోలీసులు న్యాయమూర్తులు మనం అరెస్ట్ చేయవచ్చు, అంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారా వీళ్ళు అని ఈయన ఇందులో ఒక అతను, అంటే ఈ ఆర్మీలో పనిచేసే అతను వీరరాఘవరెడ్డి అనుచరుల్లో ఒక అతను ఇక్కడ వీడియో పోస్ట్ చేయడం మనకు కనబడుతున్నప్పుడు, అలాగే గోరక్షకులను పోలీసులు అడ్డుకుంటే ఈ వీడియో చూపించండి అనే ఒక వీడియో, అలాగే ఇంకా చూడండి వీళ్ళు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తారంట అని ఒక వీడియో పోస్ట్ చేశారు. సో అలాగే మనలో 100 మంది యోధులు లేరా అని చెప్పేసి ఒక వీడియో, ఇలాగా అవకాశం వస్తే రాజ్యాంగాన్ని తగలబెడతా అంటూ ఒక వీడియోని పోస్ట్ చేయటం మనకు కనిపిస్తుంది. అంటే రాజ్యాంగం అనేది మనకు ఏదైతే హక్కులు ఇచ్చిందో, రాజ్యాంగం ఏదైతే మనకి చెబుతూ ఉందో, మన ప్రాథమిక హక్కుల గురించి, మన బాధ్యతల గురించి, మన విధుల గురించి ఏం చెప్తుందో అవన్నీ కాదు, మేము చెప్పేదే రాజ్యాంగము అన్నట్లుగా వీళ్ళు ఒక రాజ్యాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం మనకి ఇందులో కనిపిస్తూ ఉంది ఈ వెబ్సైట్లో. సో ఇలాగా ఇతను అనేకమైనటువంటి పోస్టుల్ని, అంటే వీళ్ళు కింద ఎక్కడెక్కడ మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో కూడా ఈ రామరాజ్యాన్ని విస్తరిస్తున్నట్టుగా కూడా వీళ్ళకి ఇందులో పెట్టుకున్నట్టు మనకు కనిపిస్తోంది. ఇక్కడ అబౌట్ వీటిలోకి వెళ్తే దీని యొక్క రామరాజ్యం గురించి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేవి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణితోటి ఈ వీరరాఘవరెడ్డి ముందుకు వెళుతున్నాడు. సో ఒకవేళ దీన్ని ఇలాగే ఉపేక్షిస్తే గనక, ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ గనక ఉపేక్షిస్తే ఇతను సమాజానికి అత్యంత ప్రమాదకారిగా, కేవలం మన రాష్ట్ర ఇక్కడ మన ప్రాంతానికి దేశానికి పెనుముప్పుగా
పరిణమించేటువంటి అవకాశాలు ప్రమాదాలు ఎంతైనా ఉంటాయి. సో 5,000 మంది ఇలాంటి ఒక ప్రైవేట్ సైన్యం కనుక తయారైతే, అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో రామరాజ్యం అని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటున్నారో, అంటే దాన్ని చంపటానికైనా చావటానికైనా సిద్ధం అని చెప్పేసి అంటున్నారో, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏదైనా చేసేస్తామని చెప్పేసి న్యాయమూర్తులైనా పోలీసులైనా సరే మేము శిక్షిస్తాము, జిల్లా కలెక్టర్లని మేము ఆఫీస్ మేమే తనిఖీలు చేస్తాం అని ఏదైతే వాళ్ళంత ఓపెన్గా చెప్తున్నారో, మరి ఎంత ప్రమాదకరం రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తే అనేది మనమే విఘ్నులైన వాళ్ళం ఆలోచించుకోవాలి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు గనక బహిరంగంగా గనక తిరిగితే మనందరికీ కూడా, సో మనకి రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మనది మతాలకు కులాలకు, ఎన్ని కులాలైనా ఉండండి, ఎన్ని మతాలైనా ఉండండి, పరమత సహనం అనేది మన భారత గడ్డ మీద మనం తెలుసుకున్నటువంటి ఒక విషయం. అలాగే ఎన్నెన్ని కులాలు ఉండండి, కానీ అందరము కూడా మనుషులమే. సో అందరినీ కూడా ఒకరి పట్ల ఒకరి గౌరవంతో మెలగాలి. ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు, చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని గ్రహించుకోవాలి. అలా ఉన్నప్పుడే ఇక్కడ మనకి శాంతి అనేది వర్ధిల్లుతుంది. లేదైతే ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం సమాజం అంతా విచ్ఛిన్నమై అల్లాకులోలమై మతం పేరిట కులం పేరిట మారణ హోమాలకి తెరదీసినట్లు అవుతుంది. ఇలాంటి వాళ్ళని కనుక ఉపేక్షిస్తే రాబోయే రోజుల్లో వీరరాఘవరెడ్డి ఈ రామరాజ్యం ప్రైవేట్ ఆర్మీ అనేది దాన్ని ఎవరై నిర్మూలిస్తారా, ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ పోలీసులు కానీ ఎవరైనా నిర్మూలించే అవకాశం ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాము. అలాగే వీరరాఘవరెడ్డికి అసలు ఎలాంటి శిక్ష పడబోతుంది రాబోయే రోజుల్లో, అతను మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ తన ఆర్మీతోటి ఇలాంటి దమనకాండలు ఇలాంటి దౌర్జన్యాలకు మళ్ళీ పాల్పడకుండా ఉంటాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.